హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొందడం జరిగింది. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ అక్టోబర్ 24వ తారీఖు నుండి నవంబర్ 1 ఈ డేట్ లోగా కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత నవంబర్ 2, 3 ఈ 2 తారీఖుల్లో ఎంతమంది స్టూడెంట్స్ కాలేజెస్ లో రిపోర్ట్ చేశారు, ఎంతమంది చేయలేదు, దీనికి సంబంధించి కాలేజెస్ వాళ్ళు డేటాని ఎంసీసీ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. దీని తర్వాత 4వ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆల్ ఇండియా కోటా 4వ రౌండ్ నవంబర్ 4వ తారీఖు నుండి నవంబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు అసలు రిజిస్టర్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంతకు ముందు రౌండ్స్ లో రిజిస్టర్ చేసుకుని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఇప్పటి వరకు ఏ రౌండ్ లో కూడా సీట్ అలాట్మెంట్ గా రాకపోతే వాళ్ళు అదే రిజిస్ట్రేషన్ తో 4వ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మరలా మీరు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ చేయడానికి నవంబర్ 5వ తారీఖు నుండి నవంబర్ 9వ తారీఖు వరకు డేట్స్ ఇచ్చారు. అంటే బహుశా మనకి యాజ్ యూజువల్ గా ఇంతకు ముందు ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ప్రకారంగా గానీ కంటిన్యూ అయితే ఈ డేట్స్, ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. తర్వాత 4th రౌండ్ క్లోజ్ అవుతుంది. సో దీంతో మనకి అంటే నార్మల్ గా జరిగేటువంటి 4 రౌండ్స్ క్లోజ్ అవుతాయి. ఒకవేళ సీట్స్ గాని మిగిలిపోతే అప్పుడు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 1, 2 అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ 3వ రౌండ్ స్టూడెంట్స్ కాలేజెస్ లో రిపోర్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ అయితే కాలేజెస్ లో జాయిన్ అవుతారో ఆ స్టూడెంట్స్ యొక్క లిస్టు కాలేజెస్ వాళ్ళు ఎంసీసీకి పంపించవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఒకసారి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్ తనకి నచ్చి కాలేజ్ లో జాయిన్ అయితే ఆ తర్వాత ఎటువంటి రిజిగ్నేషన్ ప్రాసెస్ కూడా ఉండదు అని చెప్పారు. అంటే సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఒకసారి రౌండ్ 3 లోపు గాని అంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఈ 3 రౌండ్స్ లో జాయిన్ అయ్యి ఆల్రెడీ కాలేజెస్ లో సర్టిఫికెట్స్ పెట్టుకుని ఉన్నటువంటి స్టూడెంట్స్ దీని తర్వాత జరిగేటువంటి స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ ఉండదు అనే పాయింట్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వరకు కాలేజెస్ లో జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క పేర్లు స్టేట్ కోటా కౌన్సిలింగ్ నుండి తీసివేయటం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ చేయడానికి నవంబర్ 1 రిపోర్టింగ్ లాస్ట్ డేట్ కాబట్టి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేట్ కోటా కౌన్సిలింగ్ వాళ్ళు అంటే కామన్ సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకుని ఆల్ ఇండియా కోటా సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ రౌండ్ 3 లోపు జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అన్ని కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో తర్వాత జరిగేటువంటి రౌండ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. దయచేసి మీలో ఎవరైనా సరే ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వరకు గానీ మీరు కాలేజెస్ లో జాయిన్ అయి ఉంటే ఇదే మీకు లాస్ట్ కౌన్సిలింగ్. దీంతో మీ కౌన్సిలింగ్ పూర్తయిపోయినట్లే లెక్క. మీరు ఆల్ ఇండియా కోటా రౌండ్ 4 లో గానీ లేదా స్టేట్ కోటా నెక్స్ట్ జరిగేటువంటి 3rd and 4th రౌండ్స్ ఆ తర్వాత జరిగేటువంటి ఫర్దర్ రౌండ్స్ లో మీరు పార్టిసిపేట్ చేయడానికి ఎటువంటి ఎలిజిబిలిటీ కూడా ఉండదు. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ ఆల్ ఇండియా కోటా 4వ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా సీటు వచ్చి జాయిన్ అయి ఉండకూడదు. అంటే కన్వీనర్ కోట అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, ఎంబీబీఎస్ అవ్వచ్చు, బీడీఎస్ అవ్వచ్చు. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే అంటే మేము బీడీఎస్ లో జాయిన్ అయ్యామండి ఆల్రెడీ, మాకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు కదా, మేము ఆల్ ఇండియా కోటా లాస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసి ఎంబీబీఎస్ పొందే అవకాశం ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనకి స్పెసిఫిక్ గా పాయింట్ అయితే చెప్పరండి. అయితే మీ అందరికీ కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే బీడీఎస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కోసం లాస్ట్ రౌండ్ లో ట్రై చేయాలి అనుకుంటారో ఆ స్టూడెంట్స్ ఒకసారి లాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ లేదు అనుకోండి, అక్కడే మీకు యాక్సెప్ట్ చెయ్యదు. కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే అసలు నేను ఎలిజిబుల్లా కాదా అని కన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయినప్పుడు అక్కడ మీరు లాస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి విల్లింగ్ గా ఉన్నారా అని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఎస్ అంటారు. అప్పుడు అక్కడ మీరు ఆర్ యు ఎలిజిబుల్ ఆర్ నాట్ అనే స్టేట్మెంట్ అదే ప్రొవైడ్ చేసేది. అక్కడ ఎలిజిబుల్ అయితే మీరు పార్టిసిపేట్ చేయవచ్చు, నాట్ ఎలిజిబుల్ అయితే యూ కాంట్ పార్టిసిపేట్. కాబట్టి దయచేసి ఏదైనా సరే మనం ట్రై చేసి
టెస్ట్ చేసుకొని దాని ప్రకారంగా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీలో ఎవరికైనా ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పెడుతూ ఉన్నాను. దయచేసి ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.